ప్రతి ఏడాది ఏప్రిల్ 3వ తేదీన అంటే ఈరోజు ప్రపంచ పాటి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ ఆలోచన మొదట 1996లో వచ్చింది. అప్పటి నుంచి అది కొనసాగుతూ వస్తుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకరిపై ద్వేషాలు పెంచుకోకుండా, యుద్ధాలు చేసుకోకుండా శాంతితో సామరస్యంగా అందరూ ఒక చోట చేరి వేడుక చేసుకోవాలని. 1996లో అమెరికాలో ఏ క్వాంటా ఫిక్షన్ అనే ఒక పాపులర్ నవల్ విడుదలైంది. ఈ నవల్లో ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే రోజు ఒకేసారి వేడుక జరుపుకుంటారు. ఎలా ఉంటుంది అనేదే ఈ ప్రసక్తి. దీంతో నిజంగా అలా జరిగితే బాగుంటుంది కదా అని ఈ నవల్ చదివిన చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇదే క్రమంలో శాంతి కోరుతూ ప్రపంచ పాటి దినోత్సవం వేడుకను ఏప్రిల్ 3వ నిర్వహించడాన్ని పార్టీలు చేసుకోవడం ప్రారంభించడంతో అది అలా పాశ్చాత్య దేశాలు పాపులర్ అయింది. మరి ప్రపంచ పార్టీ డేను ఎలా జరుపుకోవాలి అంటే స్నేహితులను ఆహ్వానించి పార్టీ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైనా రెస్టారెంట్కు వెళ్ళి పార్టీ చేసుకోవచ్చు. ఆఫీసులో ఒక్కచోట పనిచేసే వారందరూ కలిసి పార్టీ చేసుకోవచ్చు. అయినా పార్టీ చేసుకోవడం గురించి ఒకరు చెప్పాలా? అందుకు ప్రత్యేకంగా ఒక రోజు అని ఉండాలా? మన దేశంలో దావత్ అని అనుకుంటే ప్రతిరోజు పండగే. ఏది ఏమైనా నలుగురితో కలిసి ఆనందంగా వేడుక జరుపుకోవడం కోసం ఒక సందర్భం కావాలి. కాబట్టి ఈ ప్రపంచ పార్టీ దినోత్సవం ఈ రోజునే ఒక సందర్భంగా భావించి హ్యాపీగా పార్టీ చేసుకోండి. Cheers! 1922 జోసెఫ్ స్టాలిన్ సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 1933 ఎవరెస్ట్ శిఖరం మీదుగా మొదటి ఫ్లైట్ వెళ్ళింది. బ్రిటిష్ హ్యూసన్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్లైట్ ఎక్స్టేషన్ మార్కిస్ ఆఫ్ క్లైడెస్టెల్ నేతృత్వంలో లూసీ లేడీ హ్యూస్టన్ నిధులు సమకూర్చింది. 1946 బటాన్ డెత్ మార్క్యూ నాయకత్వం వహించినందుకు జపనీస్ లెఫ్టినెంట్ జనరల్ మనోహర్ హోమ్స్ ఫిలిప్పీన్స్లో ఉరితీయబడ్డాడు. 1948 యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమాన్ మార్షల్ ప్రణాళికపై సంతకం చేశారు. 16 దేశాలకు 55 బిలియన్ల సహాయానికి అధికారం ఇచ్చారు. 1948 దక్షిణ కొరియాలోని జేజు ప్రావిన్స్లో అంతర్యుద్ధం లాంటి హింస ఇంకా మానవ హక్కుల ఉల్లంఘనల కాలం జేజు తిరుగుబాటుగా పిలువబడుతోంది. 1955 అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆలన్ గ్లిన్స్బర్గ్ పుస్తకం హోల్ను అశ్లీల ఆరోపణలకు వ్యతిరేకంగా సమకూర్చినట్లుగా ప్రకటించింది. 1956 హర్ట్స్విల్లే స్టాండర్డ్ టోర్నడో మిచిగాన్ దిగువ ద్వీపకల్పం పశ్చిమ భాగంలో ఘోరమైన ఎఫ్ఎస్ సుడిగాలి దెబ్బతింది. 1968 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ఐ హాన్ బిన్ టు ది మౌంటైన్ టాప్ ప్రసంగాన్ని అందించాడు. అతను మరుసటి రోజు హత్య చేయబడ్డాడు. 1969 వియత్నాం యుద్ధం. యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ సెక్రటరీ మాల్విన్ లాడ్ యునైటెడ్ స్టేట్స్ యుద్ధం ప్రయత్నాన్ని వియత్నమైజ్ చేయడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. 1973 మోటరోలాకు చెందిన మార్టిన్ కూపర్ బెల్ లుప్స్కు చెందిన జోయల్స్ ఎస్ ఎంగిల్కు మొదటి హ్యాండ్హెల్డ్ మొబైల్ ఫోన్ కాల్ చేశాడు. 1975 వియత్నాం యుద్ధం. ఆపరేషన్ బేబీలిఫ్ట్ యుద్ధం ముగింపు దశలో ఉన్న పిల్లలను పెద్ద ఎత్తున తరలించడం ప్రారంభమైంది. 1975 బాబీ ఫివర్ అనటోలీ కార్వోతో జరిగిన చెస్ మ్యాచ్లో ఆడటానికి నిరాకరించారు. కార్వోకు డిఫాల్ట్ ప్రపంచ ఛాంపియన్ బిరుదును ఇచ్చాడు. 1981 ఓస్కాన్ 1 మొదటి విజయవంతమైన పోర్టబుల్ కంప్యూటర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని వెస్ట్ కోస్ట్ కంప్యూటర్ ఫేవర్లో లాంచ్ చేయబడింది. ప్రభుదేవ ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు, దర్శకుడు. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశారు. 25 సంవత్సరాలు పైగా సినీ జీవితంలో ప్రభుదేవ పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు కూడా. ఉత్తమ నృత్య దర్శకుడిగా 2 జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నారు.
అభిమానులు ఇతన్ని ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. తండ్రి సుందర్ మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేసాగించారు. తర్వాత నటుడిగా మరికొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా సహనటుడిగా కనిపించారు. ప్రభుదేవా కర్ణాటకలోని మైసూర్లో ఏప్రిల్ 3, 1973లో జన్మించారు. విక్రాంత్ మాన్ఫే జననం 1987 ఏప్రిల్ 3. హిందీ చలనచిత్రాలు, టెలివిజన్లలో పనిచేసే భారతీయ నటుడు. ఆర్డి నేషనల్ కాలేజ్ నుండి విద్యను పూర్తి చేసిన ఆయన ధూమ్ మచో ధూమ్ 2007తో తన నటనను ప్రారంభించాడు. ధరమ్వీర్ 2008, బాలికా వధు 2009 నుంచి 2010, కుబుల్ హే 2013 వంటి టెలివిజన్ ధారావాహికల్లో నటించారు. ఆమె లుటేరా 2013, దిల్ ధడక్నే దో 2015, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ 2017లలో సహాయక పాత్రలో సినిమాల్లోనూ రాణించాడు. ఏ డెత్ ఇన్ ది గంజ్ 2017లో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఇది తన క్యారియర్కు ఒక మరుపు తిరిగేలా చేసింది. విక్రాంత్ మాన్పే మహారాష్ట్రలో విదర్భ పాత్రలోని నాగ్బిడ్ అనే చిన్న పట్టణంలోని జాలీ అమ్మ దంపతులకు 1987 ఏప్రిల్ 3న జన్మించారు. తెలుగు సినీ రంగంలో జయప్రద లేదా జయప్రద నహాతాగా పరిచితులైన లలితారాణి నటి, పార్లమెంట్ సభ్యురాలు జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. జయప్రదకు బాల్యంలో డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను 7వ ఏటి నుండే నాట్యం సంగీత శిక్షణకు పంపింది. తన తండ్రి బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీ రంగ ప్రవేశము వారి ద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలకు ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణం చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో 3 నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశారు. 1971లో పాకిస్తాన్లో యుద్ధంలో భారత్కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్దురయ్యాడు. మొత్తం 5 యుద్ధాల్లో పాల్గొన్నాడు. గుర్బా రైఫిల్తో ఆయనకు అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను షామ్ హదూర్ అని పిలుచుకుంటారు. 1914 ఏప్రిల్ 3వ తేదీన అమృత్సర్లోని పార్చీ దంపతులకు మానిక్ షా 4 అన్నలు 2 అక్కల మధ్య 5వ వాడిగా జన్మించారు. హరిహరన్ ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్పురి, తెలుగు సినిమాల్లో నేపథ్య గాయకునిగా ఉన్నారు. ఈయన గజల్ గాయకుడు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పాటలు పాడాడు. హరిహరన్ కేరళలోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్ 3వ తేదీన ఓ తమిళ్ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. తన క్యారియర్ ప్రారంభంలో హరిహరన్ టెలివిజన్లో ప్రదర్శించేవాడు. అనేక టెలివిజన్ సీరియల్స్కు పాటలు పాడాడు. 1977లో ఆయనకు ఆల్ ఇండియా సర్ సింగర్ కాంపిటీషన్లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978లో జయదేవ్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం గమన్లో పాడుటకు ఒప్పందం చేసుకున్నారు.